హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మీ అందరికీ 5 నిమిషాలు అయిపోయి క్విక్ అండ్ ఈజీ ఒక రెసిపీ చూపిస్తాను. అంటే అందరికీ తెలిసిందే బొరుగులకు కానీ నా స్టైల్లో ఎలా చేయాలి ఏంటని చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు నేనైతే ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, దాన్ని సన్నగా తురుము పెట్టుకున్నాను. అలాగే ఒక టమోటా, ఒకటి చిన్న సైజు టమోటా, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. కడాయి పెట్టుకుందాం. కడాయి కానీ మీ దగ్గర ఉంటే బాండలి పెట్టుకుందాం. ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యేదాకా ఉంచుకొని కొంచెం ఆయిల్ అనేది పోసుకోవాలి. ప్యాన్ అనేది హీట్ అయింది. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని ఆవాలు, కొంత జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినప్పప్పు, రెండు పచ్చిమిరపకాయలు. ఇవి బాగా వేగాయి కదా ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి గుప్పెడు ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగేదాకా ఉంచుకోవాలి. ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గాలంటే నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా చేస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు వేసుకోండి. అలాగే పసుపు వేసుకున్నట్లయితే తొందరగా ఆనియన్స్ అనేది మగ్గిపోతాయి. ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టొమాటోని ఇట్లా క్రష్ చేసినట్టుగా వేసుకోండి. టొమాటో కూడా బాగా మగ్గాలి. ఫ్రెండ్స్ టమోటా కూడా బాగా మగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడరు, కొంచెం కారం అనేది అంటే మన రుచికి సరిపోయే విధంగా కొంచెం కారం, ధనియా పౌడర్ వేసుకోండి. గరం మసాలా కూడా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే లేదు. గరం మసాలా కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇది ఇట్లా వేసుకోవాలి. తర్వాత మనము ఏవైతే 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని పిండి పెట్టుకున్నాం కదా, అంటే వాటర్ అంతా పోయేటట్టుగా పెట్టుకున్నాం కదా, ఈ బొరుగులను తీసుకొని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని అప్పుడు ఈ బొరుగుల్ని మనం ఇక్కడ వేసుకోవాలి. బొరుగుల్లో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే తినలేము, కష్టం. ఇలా బొరుగులన్నీ వాటర్ అంతా బాగా పిండేసుకొని బొరుగులు వేసుకున్న తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ, రుచికి తగినంత ఉప్పు, మీ రుచికి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకోండి. బట్ ఈ బొరుగులు కాబట్టి ఆల్రెడీ దీంట్లో ఉంటాయి, మీరు చూసి సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోండి. ఇవి ఇట్లాగా మొత్తం కలిసే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఇట్లాగా అంతా మిక్స్ అయ్యే విధంగా వేసుకొని ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకోండి. ఒకవేళ సరిపోతే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ సరిపోకుండా ఉంటే మళ్ళీ కొంచెం మీకు సరిపోయినంత సాల్ట్ వేసుకొని చేసుకోండి. లాస్ట్లో దించేటప్పుడు నిమ్మరసం, ఒక చెక్క నిమ్మరసం పిండి తీసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
లాస్ట్లో అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండేసుకొని, ఒక్క చెక్క నేను తీసుకుంది, నిమ్మరసం పిండుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బొరుగులు ఉగ్గాని రెడీ. ఇప్పుడు మనం చేసిన బొరుగులు ఉగ్గానికి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. నేను చేసిన బొరుగులు ఉగ్గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.